నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, షేక్ జానీ బాషా, మనం జానీ మాస్టర్ అని ఇప్పటి వరకు ఎవరినైతే నేషనల్ అవార్డు కూడా వచ్చింది, 70th నేషనల్ అవార్డు. సడన్గా ఆయన పైన ఇవి ఎలిగేషన్స్ అనుకోవచ్చా, లేకపోతే విత్ ఎవిడెన్సెస్తో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది అని చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఎంతవరకు వాస్తవం ఉంది, మీకు తెలిసిన సమాచారం ఏంటి అసలు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, కమిట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఆడిషన్స్ దగ్గర నుంచినే మహిళల పట్ల లైంగిక దోపిడీ ఉంటుంది, ఆర్థిక దోపిడీ ఉంటుంది అనేది నిర్వివాదాంశం. ఇది కాదనలేని సత్యం. ఇది నేను చెప్పటం కాదు. ఇప్పుడు కేరళలో హేమా కమిటీ వచ్చింది, మన టాలీవుడ్లో కావచ్చు, అలాగే మహారాష్ట్ర ఇండస్ట్రీ కావచ్చు, మీది కోలీవుడ్ కావచ్చు, ఏదన్నా కానివ్వండి, ఈ ప్రాబ్లం ఉంది అనేది నిర్వివాదాంశం. పైగా ఇంకొకటి ఏంటంటే, చదువుకున్న, ఉద్యోగాలు చేసే, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కని ఉన్నవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తే కూడా వర్క్ ప్లేస్లో కూడా సెక్సువల్ హెరాస్మెంట్స్ జరుగుతున్నాయి అనేది ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి 2013లో పని ప్రదేశాల్లో మహిళల పైన లైంగిక వేధింపులకి నిరోధక చట్టం వచ్చింది. అవును. మరి అంత సెక్యూర్డ్గా ఓపెన్గా ఉండే ఆఫీసుల్లోనే లైంగిక వేధింపులు ఉన్నప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో లేవు అని ఎలా అంటాము? ఏమి ఎక్కడ లేవు, మా దగ్గరే ఉన్నాయా? అన్ని చోట్ల ఉన్నాయి, మేము ఒకళ్ళని దొరికాము, మమ్మల్ని అనవసరంగా బదనాం చేస్తున్నారు అని ముక్కులు చీతుకుంటా కళ్ళు తుడుచుకుంటా మాట్లాడే వాళ్ళని కూడా చూసాం మనం. మీరు ఎన్ని నాటకాలు వేసినా ఇక్కడ జరుగుతున్నది వాస్తవం. కమిట్మెంట్ అనేది అడుగుతున్నారు, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, దోపిడీ. అది మామూలు కన్సెంట్ సెక్సువల్ రిలేషన్షిప్స్ కాదు. ఇక్కడ డెకాయిట్లు మాదిరి, పులుగు సింహాల మాదిరి చేస్తున్నారు. ఇంకోటి కూడా మేడం, 6 years నుంచి జరుగుతుంది. పాప మైనర్ అని కూడా. ఇప్పుడు అసలు మామూలుగా వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? అసలు జరగవండి, ఇక్కడ కావాలని మాట్లాడుతున్నారండి. దీని వెనకమాల ఏదో రాజకీయ ప్రోద్బల్యం ఉందండి, అదండి ఇదండి అని మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు ఉన్నాయి అనేది తెల్లమైన తర్వాత ఈ కేసులో లేవు అనుకోవటానికి ఇదేదో అబద్ధపు కేసు అనుకోవటం ఎట్లా? ఆమె పెట్టింది, కేసు నిరూపణ అయిందనుకోండి, జానీ మాస్టర్కి శిక్ష పడుతుంది. ఒకవేళ ఆయన ఏమైనా ఉపయోగించుకోగలిగినవన్నీ ఉపయోగించుకుని నిర్దోషిగా బయటపడ్డా అది తేలిపోతుంది కదా. ఈలోపే మనం అతను వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు కదా. కావాలని కొంతమంది పెద్దల మట్టుకు అతను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. అయితే అసలు ఈ కేసు విషయంకి వస్తే, ఈ పాప 14 ఏళ్ల వయసులో D2కి సెలెక్ట్ అయింది. ఆమె పర్ఫార్మెన్స్ చూసి ఇంకొక 2 సంవత్సరాల తర్వాత జానీ మాస్టర్ తన ట్రూప్లోకి రమ్మని అడిగాడు. 16 ఏళ్ల వయసులో అమ్మాయి జానీ ట్రూప్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని రోజులకి బాంబేకి ఒక షూటింగ్ కోసం వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? తను, 2 జానీ మాస్టర్ అసిస్టెంట్స్, ఈ అమ్మాయి, ముగ్గురు వెళ్ళారు. ఈ అమ్మాయి అనకూడదు, బాలిక, మైనర్ బాలిక కదా, బాలిక వెళ్ళారు. అసలు నువ్వు వాళ్ళ అమ్మని ఎందుకు తీసుకెళ్ళలేదు? తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. పిల్లలు ఉన్నప్పుడు పిల్లల పేరెంట్స్ని తీసుకెళ్ళాలి. ఒకవేళ పిల్లల పేరెంట్స్ రానప్పుడు ఆమెకు ఒక సీనియర్ ఉమెన్ని, ఆమెకు అసిస్టెంట్గా ఆ బాలికకి మంచి చెడులు చూసుకోవటానికి ఉండాలి. ఇప్పుడు నువ్వు అలా కాకుండా తీసుకుని వెళ్ళిపోయి అక్కడ అత్యాచారం చేశాడు అని చెప్పి అమ్మాయి చెప్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తుంది అనేది మన మహామేధావుల యొక్క ప్రశ్న. నేనేమంటా అంటే, ఎప్పుడు చెప్పారన్నది కాదు, జరిగిందా లేదా,
అలాంటి వాతావరణం ఉందా లేదా? ఇప్పుడు వాతావరణం అంటే ఏంటంటే అలాంటి ఆధారాలు ఏమైనా దొరుకుతాయా ఈ 6 ఏళ్ల వాళ్ళ ప్రయాణంలో? అంటే నేను వేరేగా అనట్లేదు, వాళ్ళ ప్రొఫెషనల్ జర్నీలోనే వాళ్ళిద్దరిని చూసిన వాళ్ళు కానీ, వాళ్ళిద్దరికి మధ్యలో నడిచిన మెసేజ్లను బట్టి కానీ, వేటిని బట్టి అయినా సరే ఏమైనా ఒక ఆధారం దొరుకుతుందా? పెద్ద కష్టం కాదండి. ఏది నిజంగా వేధింపులు ఉంటే దొరకడం పెద్ద కష్టం కాదు. లేదనుకో శుద్ధపోసలాగా బయటకు వస్తావు. ఈ మాత్రానికే ఈలోపే ఏదో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్లు మగవాళ్ళకి చాలా అన్యాయం జరిగిపోతుందంట, పురుషుల మీద కూడా హింస జరుగుతుందంట, అసలు ఇన్ని సంవత్సరాలు ఏం చేసింది, ఇలాంటి మాటలు మాట్లాడటం, దీని వెనకమాల ఏదో రాజకీయ కుట్ర ఉందని మాట్లాడడం, వాళ్ళ పార్టీ వాళ్ళేమో అతన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండమంటారు, మళ్ళీ అదే పార్టీలో వాళ్ళు బయటకు వచ్చి దీని వెనక ఏదో కుట్ర ఉంది అని, మొత్తం కనుక వింటూ ఉంటే అర్థమైపోతుంది అని, ఇలా రకరకాలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఎట్లుంది, నోటితో మాట్లాడితే నొసలతో ఎక్కిరించినట్టు ఉంది. సరే, మీకు ప్రజల్లోకేమో పార్టీ కార్యక్రమాలకు అతన్ని దూరంగా పెట్టినట్లు, అతని మీద చర్యలు తీసుకున్నట్లుగా చూపించుకోవాలని ఉంది. మళ్ళీ అంతర్గతంగానేమో సపోర్ట్ చేసుకోవాలని ఉంది. మీరు చేసుకోండి, కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది, దానిపైన అది చేసుకుంటూ వెళ్తుంది. చేసుకుంటూ వెళ్ళినప్పుడు అప్పుడు చూసుకుందాం ఏం జరుగుతుంది అనేది. కానీ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్కు సంబంధించి ఒక నివేదిక, కమిటీ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఆ కమిటీ వేయటానికి పెద్ద పోరాటం. కమిటీ వేసిన తర్వాత అంటే కోర్టు దాకా వెళ్తే కానీ కమిటీ వేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తే కానీ కమిటీ వేయలా. కమిటీ వేసిన తర్వాత, కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని ఇంతవరకు బయటపట్ల. ఇప్పుడు హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి మేము గొంతులు చించుకుని అరుస్తున్నాం. మహిళా కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళాం, కానీ అది బయటికి రావట్లా. ఎందుకు రావట్లేదు? మీకు ఎందుకు అంత ఉలికెందుకు? అందులో ఏమీ లేకపోతే మీకు ఎందుకు అంత బాధ? ఎవరికో ఎక్కడో తగులుతుంది, ఎవరిదో బండారం బయటపడుతుంది, అందుకని కన్వీనియంట్గా దాన్ని దాచిపెడుతున్నారు. ఏమీ లేదనుకోండి, అసలు ఇక్కడ ఆ నివేదికలో ఇక్కడ లైంగిక వేధింపులు లేవు అని తేలింది అనుకోండి, మంచిదేగా, అందరం సంతోషపడదాం, అందరం పార్టీ చేసుకుందాం. కానీ మేము ఉన్నాయి అంటున్నాం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నాం, ఆధారాలన్నీ కమిటీ రిపోర్ట్లో పెట్టాం, మాకుగా మేము బయట పెట్టకూడదు తెలిసినా కానీ రూల్ ప్రకారం. మరి మీరు బయట పెట్టండి, బయట పెట్టి పోనీ బహిరంగంగా బయట పెట్టారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే కూడా అసలు సినిమా పెద్దల ముందు ఆ పుస్తకాన్ని పెట్టి మీ బండారం ఇది, ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏమి చర్యలు తీసుకోవాలి. ఓ పక్క వాళ్ళు చెప్తున్నారు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ వెయ్యండి అని చెప్తున్నారు. ప్రతి సినిమాకి ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ వెయ్యండి, ఆ సినిమా అయ్యేలోపు వాళ్ళు చెప్పుకుంటారు, ఏదైనా ఉంటే పరిష్కారం చేద్దాము. ఏదో ఒక ప్లేస్ అయితే ఉండాలి కదండి. ఇప్పుడు చాలామంది దేవుడికి ఎందుకు దండం పెట్టుకుంటారు పొద్దున్నే? మంచి జరగాలని, ధైర్యాన్ని ఇమ్మని. ఇప్పుడు ఏదైనా పరీక్షకి వెళ్తూ ఉంటారు, ఒక పాజిటివ్ ఎనర్జీ. అంటే మనకేంటంటే ఎవరికన్నా చెప్తే మన ఏమన్నా తప్పు అనుకుంటారేమో అని దేవుడికి చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఏదన్నా ఒక అమ్మాయి మీద ఏదైనా జరిగింది, ఓ అమ్మాయికి డిస్కంఫర్ట్ వచ్చింది అంటే ఒక వేదిక ఉండాలి కదా చెప్పుకోవడానికి, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా. గోడుతో పోయేదాన్ని ఎందుకు గొడ్డలదాగా చేసుకుంటున్నారు మీరు? ఇది ఒకటి. ఇప్పుడు ఈ కాస్టింగ్ కావచ్చు, ఇందాక నేను అన్నట్లు ఆడిషన్స్ దగ్గర నుంచి మొదలవుతున్నాయి. ఆడిషన్స్ వాళ్ళని అసలు అందులోకి తీసుకోవాలా వద్దా అనేది ఒకటి, తీసుకునే ముందే కమిట్మెంట్ అడగటం ఒకటి, ఆ తర్వాత వాళ్ళకి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసే దగ్గర ఒకటి, రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ రెమ్యూనరేషను తీసుకోవాలంటే కూడా కష్టం. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులకి ఒక 5,000 ఇవ్వాలి అనుకోండి, వాళ్ళకి డబ్బులు 2,000, 2,500 చేతిలో పెట్టేసి ఊరుకుంటున్నారు. అప్పుడు 2019 పోరాటం తర్వాత ఇప్పుడు 5,000 అకౌంట్లో పడుతున్నాయి వాళ్ళకి. పోరాట ఫలితమే కదా. ఎంత భయంకరంగా చెప్పారో మీకు చెప్తే గుండె, అంటే సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తాయి ఈ విషయాలు, చాలా బాధాకరమైన విషయాలు. వాటిల్లో ఈయన మినహాయింపు ఏమీ కాదు. ఒకడు అయితే సంతోషం. ఇప్పుడు పాప ఏం చెప్తుంది,
అప్పటి నుంచి పలుమార్లు నా పైన అత్యాచారానికి అతను నన్ను లైంగిక వేధింపులకి గురి చేస్తున్నాడు. కాదు అంటే నన్ను అద్దానికేసి గుద్దుతున్నాడు. ఆఖరి క్యారవాన్ కూడా వదిలిపెట్టట్లేదు. ఇంటికి వచ్చేస్తున్నాడు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా. ఒకసారి ఇలా వచ్చినప్పుడు మా ఇంటి తలుపు కూడా పగిలిపోయింది. పైగా నేను వాళ్ళ దగ్గర పని చేయడం మానేసి బయటకు వచ్చి వేరే పని చేసుకుంటుంటే ఆయన భార్య ఇద్దరూ వచ్చి బెదిరించి వెళ్ళారు నన్ను. మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటామంటున్నారు అని ఆమె ఒత్తిడి పెడుతుంది అనేది ఇక్కడ ఆ అమ్మాయి చెప్తున్న విషయాలు. వీటిల్లో మనం ఏం ఆశ్చర్యపోవటానికి వీల్లేదు. ఎందుకంటే కాస్టింగ్ కౌచ్ విషయం పోరాటం జరుగుతున్న సందర్భంలో ఒక ప్రముఖ ఒకప్పుడు పాత హీరోయిన్లు భర్త కోసం ఆమె జూనియర్ ఆర్టిస్టుల్ని ఆమె వచ్చి కారులో ఎక్కించుకుని వెళ్తుందని, అలాగే అమీర్పేట హాస్టల్స్లో పిల్లలు కూడా చెప్పారు. అబద్ధం ఒకరు చెప్తారు, ఇద్దరు చెప్తారు, ముగ్గురు చెప్తారు, ఇంతమంది అయితే చెప్పరు కదా. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే సొంత భార్య సొంత భర్తకు పెళ్లి చేస్తుందా అని చేసేవాళ్ళు ఉన్నారు. సొంత తండ్రి సొంత కూతురు పైన లైంగిక వేధింపులకు పాల్పడి చంపేస్తున్న ఉదంతాలు చూస్తున్నాం మనం. అంటే ప్రతి తండ్రి ఇలా చేస్తాడని కాదు, ప్రతి భార్య భర్తకి ఇంకో పెళ్లి చేస్తాను కాదండి నా ఉద్దేశం. ఇక్కడ చేసేవాళ్ళు ఉన్నారు. దీనిపైన సీరియస్గా విచారణ జరిపించి జానీ మాస్టర్ది తప్పు ఉంటే అతనికి శిక్ష పడాల్సిందే. ఈలోపు మీరు ఇది రాజకీయ కుట్ర, ఇంకేదో కుట్ర, వాళ్ళకి ఏవో ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఆ ఇబ్బందుల కోసం కేసు పెట్టింది. అసలు ఆ ఇబ్బందులు ఏంటో వినండి పోనీ. అందుకని ఇతని పైన అసలు పోక్సో కేసు పెట్టాలి. ఎందుకంటే ఆ అమ్మాయి 16 ఏళ్ల వయసు అప్పుడు చేశాడు. 18 ఏళ్ల వయసు లోపు వాళ్ళ మీద వాళ్ళ కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా సెక్స్ జరపకూడదు, నేరం అది. దానికి పోక్సో కేసు పెడతారు. ఆ అమ్మాయికి ఇష్టమైందండి వచ్చిందంటే కుదరదు. ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నప్పటికీ కూడా మైనర్ బాలికతోటి సెక్స్ చేయకూడదు. ఇది పోక్సో యాక్ట్. మరి అందుకని ఆ విధంగా అది ఎప్పుడైనా చెప్పొచ్చు. ఇప్పుడు మీటూ ఉద్యమం వచ్చింది. ఈ మీటూ ఉద్యమంలో 65 ఏళ్ళు ఉన్న డైరెక్టర్ మీద 40 ఏళ్ల వయసు ఉన్న హీరోయిన్ కేసు పెట్టింది. అప్పట్లో కంప్లైంట్ ఇచ్చింది. అవును, మరేం చెప్తాము? అక్కడ వరకు ఎందుకు మేడం? ఇప్పుడు రీసెంట్గా చూస్తాం కేరళలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. మొన్న రాధిక ఏం చెప్పింది? ఈవెన్ సీనియర్ హీరోయిన్ సిమ్రన్తో సహా ప్రతి ఒక్కళ్ళు మా మీద జరిగినాయి అని చెప్తున్నారు. సరే, మీరు ఇది ఇప్పటి వరకు నడిచిపోయింది కాబట్టి నడిపించారు. ఇక నడవదు అన్నప్పుడు మార్చుకోండి పద్ధతి. తప్పు లేదు కదా. ఇప్పుడు ఒక తప్పుని తప్పు అని మాట్లాడినప్పుడు తప్పుని సరిదిద్దుకుంటే తప్పే లేదు. మాకు హక్కు ఉంది, మేము అలాగే చేస్తాము. ఇప్పుడు ఒక భార్య పెళ్ళైన దగ్గర నుంచి ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఈలోపు పిల్లలు వచ్చేస్తారు. ఈలోపు వాళ్ళ సెటిల్మెంట్లు ఇవన్నీ చూసుకొని వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మాకు విడాకులు కావాలని వచ్చే భార్యలు ఉంటారు. మరి నువ్వు మొదటి నుంచి ఏం చేసావంటే అది ఆమె ఇష్టం. ఎప్పుడైనా చెప్పచ్చు. చిన్మయి చెప్పలా? చిన్మయి శ్రీపాద్ చెప్పింది కదా. చెప్తే ఏమైందో కూడా మన అందరికీ తెలుసు. ఆమె కెరీరే నాశనం అయిపోయింది. అందుకే వీళ్ళు కుక్కిన పేనుల్లో పడుంటారు. వాళ్ళ వల్లే ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా ప్లాస్టిక్ నవ్వులు నవ్వుకుంటా వాళ్ళ కెరీర్ కోసం, డబ్బుల కోసం భరిస్తారు అవన్నీ. అందుకని ఏది ఏమైనా ఈ సందర్భంగా అయినా కమిటీ రిపోర్ట్ బయటికి రావాలి. వస్తే మనం ఇండస్ట్రీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి జానీ మాస్టర్లు పుట్టకుండా ఉంటారు, ఇలాంటి మైనర్ బాలికలు బలవ్వకుండా ఉంటారనేది నా కోరిక. రైట్ మేడం, థ్యాంక్ యూ.